హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడైందిన వార్త. ఈ ఉద్యోగులకు పండుగ లాంటి శుభవార్త అండి. ₹1,00,00,000 వరకు పూర్తిగా ఇన్సూరెన్స్ కవరేజీ ఉచితం. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. సో, ఏ ఉద్యోగులకి, అలాగే ప్రాసెస్ ఏంటి అన్న పూర్తి వివరాలు వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు ఉత్తర్వులండి. ఇన్ అడిషన్ టు ద అబౌవ్, ఆన్ 5th January 2025 ఏ మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ వాస్ entered into the management of SCCL with Bank of Baroda, a public sector bank, in which Bank of Baroda extends accidental insurance coverage up to 1 crore rupees, 1.25 crores if on duty. సో, డ్యూటీలో ఉంటే రూ. 1,25,00,000 వరకు ఇన్సూరెన్స్ అనమాట. సో, ఆఫ్ డ్యూటీలో ఉంటే రూ. 1,00,00,000 వరకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో. సో, విత్ యాడెడ్ బెనిఫిట్స్ టు ద SCCL ఎంప్లాయీస్ హూ ఆర్ డ్రాయింగ్ దేర్ సాలరీస్ ఫ్రమ్ దేర్ బ్రాంచెస్. అంటే ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ ఆఫర్ ఉంది. సో, ఈ బ్యాంక్‌లో నుంచే మనము జీతం తీసుకుంటూ ఉండాలనమాట. అప్పుడే వర్తిస్తుంది. సో, బ్రాంచెస్ అండర్ బ్యాంక్ ఆఫ్ బరోడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీ అకౌంట్ స్కీమ్. ఫర్దర్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఈజ్ ఆల్సో ఎక్స్టెండింగ్ గ్రూప్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ అప్ టు 15 lakhs. సో, ఒకవేళ ఇతర బ్యాంకులలో తీసుకున్నట్లయితే 15,00,000 మాత్రమే ఇన్సూరెన్స్ కవరేజ్ వస్తుందన్నమాట బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి. ఇక యాజ్ ఏ as such as on date employees of SCCL who are drawing their salaries from the below mentioned nationalized banks are entitled for accidental insurance coverage as detailed here under. చూసుకోవచ్చు ఇక్కడ ఎస్బీఐ అండి ₹1,00,00,000 వరకు, యూబీఐ ₹1,00,00,000 వరకు, కెనరా బ్యాంకు ₹1,00,00,000 వరకు, అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా ₹1,00,00,000 ఇఫ్ ఆఫ్ డ్యూటీలో ఉంటే, ఒకవేళ ఆన్ డ్యూటీలో ఉంటే ₹1,00,00,000 25,00,000 వరకు పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది లభిస్తుందన్నమాట. మరి ఎవరికి లభిస్తుంది, ఎట్లా ఈ స్కీమ్ అని చెప్పి చూసుకుందాము. సో, ఎట్లా అప్లికబుల్ అవుతుంది అనేది కూడా తెలుసుకుందాము. సో, సింగరేణి కార్మికులు అండి. సింగరేణి కార్మికులకు ₹1,00,00,000 అదనపు ప్రమాద బీమా. సింగరేణి కార్మికులకు యాజమాన్యం ₹1,00,00,000 ప్రమాద బీమా అదనపు సౌకర్యాన్ని కలిగిస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు 4 జాతీయ బ్యాంకులైనటువంటి ఎస్బీఐ, యూబీఐ, కెనరా బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడాతో ఒప్పందం కుదుర్చుకున్నట్టు వెల్ఫేర్ జీఎం పర్సన్ తెలిపారు. సింగరేణి ఉద్యోగులు సంబంధిత బ్యాంకుల నుంచి వేతనం ఖాతాలు తీసుకోవాలని అయితే సూచించారు. ఉద్యోగులు తమ వేతన ఖాతాలను సంబంధిత బ్యాంకుల శాఖలలో తీసుకోవాలని అయితే అన్నారు. అంటే ఏ బ్యాంకులో మనకు ఇక్కడ చూసుకోవచ్చు, ఎస్బీఐ నుంచి కనుక మనము జీతం తీసుకుంటూ ఉన్నట్లయితే ఎస్బీఐలో ₹1,00,00,000 కవరేజ్ వస్తుంది. అలాగే యూబీఐలో తీసుకుంటే యూబీఐలో కవరేజ్ అవుతుంది. కెనరా బ్యాంక్‌లో తీసుకుంటే కెనరా బ్యాంక్‌లో ₹1,00,00,000. అలాగే బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి మనం సాలరీ పొందుతూ ఉన్నట్లయితే, సాలరీ అకౌంట్ ఉన్నట్లయితే మనకు ₹1,00,00,000, ఒకవేళ డ్యూటీలో ఉంటే ₹1,25,00,000 లభిస్తుంది. అంతేగాని మిగతా వేరే వేరే బ్యాంకులలో ఉన్నప్పుడు ఈ ఈ పథకం అనేది వర్తించదనమాట. సో, మరి ఈ స్కీమ్ అనేది బరోడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ సాలరీ అకౌంట్ స్కీమ్ అనమాట. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్.